హాయ్ అండి. ఇది బ్రెడ్ హల్వా అనమాట. చాలా ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ ప్రిపేర్ చేసి నేను తయారు చేశాను. ఇదైతే గోధుమ పిండి బ్రెడ్ అనమాట. ఈస్ట్ ఒక స్పూన్ కొంచెం పాలల్లో కలుపుకోవాలి. ఈస్ట్ ఉంటే చాలండి, ఈజీగా మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను గోధుమ పిండిలో ఈస్ట్ కలిపిన పాలని ఇందులో యాడ్ చేసి కొంచెం నెయ్యి కూడా వేసి ఇలా నీళ్లు పోసి స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. చాలా జారుగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీస్తే ఇది మొత్తం ఇలా పొంగిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈస్ట్ వేయటం వల్ల ఇలాగవుతుంది. సో దీన్ని నేను నెయ్యి రాసిన గిన్నెలోకి పెట్టేస్తున్నాను. నా దగ్గర బ్రెడ్ది బౌల్ లేదనమాట, బేక్ చేసే బౌలు. సో ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాంతో ఇలా గిన్నెలో ఇలా సర్దేసేసి పైన నువ్వులు వేస్తున్నాను. అంటే ఇది బన్నులా కూడా ఉంటుందన్నమాట. సో పైన ఇలాగ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. అప్పుడు అది ఫ్రై అయితే అంటే బేక్ అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట, ఈ ఆయిల్ అప్లై చేయటం వల్ల. ఇలాగా మొత్తం చేసేసి నేను ఆల్రెడీ స్టవ్ మీద ఇలాగా కుక్కర్ స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసి పెట్టాను ఒక 15 మినిట్స్. తర్వాత ఇది ఒక 20 మినిట్స్ మీడియంలో ఉంచితే ఇలా బేక్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఫోక్ కానీ ఇలా చాక్ కానీ పెట్టి చూస్తే పిండి ఏమి అంటుకోకూడదు అనమాట. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకొని దీన్ని తీసేసి చల్లారినాక డిమోల్డ్ చేసుకోవాలి. ఇలాగ రివర్స్ తిప్పేసుకుంటే ఇవి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బన్ లాగాను. కానీ ఇది బ్రెడ్ అనమాట. కట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఎంత మెత్తగా వచ్చిందంటే. గోధుమ పిండి హెల్త్కి మంచిదండి. మైదా పిండి కన్నా గోధుమ పిండితో చాలా టేస్ట్గా ఉంది. ఇలా మొత్తం బ్రెడ్ చేసినాక నేను నెక్స్ట్ డే దీన్ని కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద మనం బ్రెడ్ సైజెస్ అనుకోండి, నూనెలో కానీ నేతిలో కానీ వేయించితే కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. కానీ ఇది మనం ఇంట్లో చేసిన బ్రెడ్డే కాబట్టి ఇలా కట్ చేసి నూనెలో వేయించిన ఎక్కువ ఆయిల్ ఏం పీలవదనమాట. నేను ఆయిల్లో వేయించి పక్కన పెట్టాను. దీనికి 1 కప్పున్నర పంచదార తీసుకొని దాంట్లో 1 కప్పున్నర నీళ్లు పోసి ఇలాగ స్టిక్కీగా వచ్చే వరకు మరిగిపించుకొని ఈ వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట. నేను వీటిల్ని ఆయిల్లోనే వేయించానండి. ఇప్పుడు ఈ పంచదార పాకంలో వేసేసాను. ఇవి మొత్తం పీల్చుకుంటుంది పాకాన్ని మొత్తం. అలానే 1 కప్పు పాలు కూడా పోసి ఇలా మూత పెట్టాను అనమాట. పాలు వేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కోవా టెక్చర్ వచ్చింది. ఈ ఇరిగిపోయినట్టు కాదండి, ఈ చిక్కని పాలు. సో ఇవి కొంచెం మెత్తపడే వరకు కొంచెం పాలు వేసి ఇలాగ స్మాష్ చేస్తున్నాను అనమాట. పంచదార అయితే కరిగిపోయింది, కరెక్ట్గా సరిపోయింది ఈ బ్రెడ్కి కరెక్ట్గాను. ఇలా మొత్తం స్మాష్ చేసేస్తున్నాను, ఎందుకంటే గోధుమ పిండితో వేయించాను కదా, అందుకని కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో మొత్తం ఇలా స్మాష్ చేసేస్తే ఈ విధంగా తయారైందనమాట. ఇందులో నేను కలర్ వేయలేదు కాబట్టి న్యాచురల్గా ఉన్న వాటితోటే చేస్తున్నాను కాబట్టి ఇలా ఉందన్నమాట. అది దగ్గర పడిపోయింది కదండి. సో లాస్ట్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకొని ఇందులో యాడ్ చేసుకోవటమే, అంతేనండి. టేస్టీ అయిన గోధుమ బ్రెడ్ హల్వా రెడీ అనమాట. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్